నా పేరు మంత్రి నరసింహయ్య, తెలంగాణ మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడిని. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు 7 కూడినటువంటి ధర్మాసనం ఆగస్టు 1న ఎస్సీ ఎస్టీలను వర్గీకరించుకోవచ్చు అని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ భీమసేన, ట్రైబల్ ఆర్మీ, మిగతా బహుజన సంఘాలన్నీ కలిసి ఆగస్టు 21న భారత్ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి తెలంగాణ మాలమానాడు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. 2004లో ఇదే సుప్రీంకోర్టు 5 కూడినటువంటి ధర్మాసనం ఎస్సీ ఎస్టీల వర్గీకరణ సాధ్యం కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఒకవేళ ఎస్సీ ఎస్టీలను వర్గీకరించాలనుకుంటే ఆర్టికల్ 341ను సవరించాల్సిన అవసరం ఉన్నది, మెజార్టీ అసెంబ్లీలు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాల్సిన అవసరం ఉన్నది, పార్లమెంటులో 341 ఆర్టికల్ను సవరించాలంటే 2/3 మెజార్టీ పార్లమెంట్ సభ్యులకు ఉండాలి. అక్కడ సవరణ జరిగితే న్యాయ సలహా కోసం సుప్రీంకోర్టుకు పంపించిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు ద్వారా ఇచ్చినటువంటి న్యాయ సలహా ద్వారా భారతదేశ రాష్ట్రపతి ఆమోద ముద్ర తెలిపితే తప్ప ఎస్సీ ఎస్టీల వర్గీకరణ సాధ్యం కాదని, ఒకవేళ వెనుకబడిన ఎస్సీ ఎస్టీల యొక్క ఉపకులాలు వెనుకబడితే ఆ ఉపకులాలకు ప్రత్యేకమైన నిధులు బడ్జెట్ కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆనాటి 5 కూడినటువంటి ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్ ఏది జరపకుండా, ఈ ప్రక్రియ ఏది జరపకుండా రాజ్యాంగ విరుద్ధంగా మనువాదులతో బందీ అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జీలు నరేంద్ర మోడీ అగ్రవర్ణ రాజకీయ పార్టీల ఒత్తిడిలకు లొంగి డైరెక్టుగా రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఎస్టీ ఎస్టీలను వర్గీకరించుకోవచ్చని చెప్పడం, తీర్పు ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య, చాలా బాధాకరమైన విషయం అని మేము తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు 17 రాష్ట్రాలు ఈ ఎస్సీ ఎస్టీలను వర్గీకరించొద్దని ఆల్రెడీ తీర్మానాలు చేసి పంపించడం జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ న్యాయశాఖ కూడా ఇది ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ సాధ్యం కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధమవుతుందని ఏనాడో తేల్చి చెప్పడం జరిగింది. జాతీయ న్యాయశాఖ కూడా చెప్పినప్పటికీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ ఒక వర్గానికి, ఇది సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావిస్తాలేం, నరేంద్ర మోడీ తీర్పుగానే మేము భావిస్తూ ఉన్నాం, ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా ఈరోజు తీర్పు రావడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దళితుల పక్షాన, ఎస్టీల పక్షాన మీకు గాన చిత్తశుద్ధి 20 ఉంటే ఈరోజు 20 22 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 1
రిజర్వేషన్లో, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లో మాత్రమే మీరు ఈరోజు వర్గీకరణ అనే అంశాన్ని తీసుకొస్తూ ఉన్నారు. మా వర్గాల్లో కూడా అభివృద్ధి చెంది ఉన్నారు పొలిటికల్గా. అక్కడ ఎందుకు వర్గీకరణ అంశం అనేది తీసుకురావట్లేదు? ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొలిటికల్ రిజర్వేషన్లు 10 సంవత్సరాలకే పరిమితం చేశారు. కానీ ఈరోజు వరకు కూడా దాన్ని పొడిగిస్తూనే ఉన్నారు. అంటే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ వర్గీకరణ కానీ ఈ క్రిమిలేర్ పద్ధతి కానీ తీసుకురావడం జరిగింది. ఎవరి ప్రయోజనాల కోసం మీరు ఈ వర్గీకరణ అంశం తీసుకొస్తా ఉన్నారో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, తెలంగాణలో రేవంత్ రెడ్డి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కనీసం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కనీసం న్యాయ సలహా తీసుకోకుండా, ఆ తీర్పులో ఏమున్నదని ఆలోచన చేయకుండా ఇప్పుడున్నటువంటి డిఎస్సిలో ఆర్డినెన్స్ జారీ చేసి వర్గీకరణ చేస్తా అని బాహటంగానే మాట్లాడడాన్ని మేము సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నాయకుడు ఓన్లీ ఎస్సీల పక్షాన, ఎస్సీల వర్గీకరణ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏముంది? ఎస్సీల వర్గీకరణ ఉంది, ఎస్టీల వర్గీకరణ ఉంది. ఎస్టీల వర్గీకరణ చేయాలనుకుంటే రాష్ట్రాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కులాల యొక్క కులగణన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ కులగణన చేయకుండా ఏ విధంగా ఎవరి జనాభా ఎంత ఉంది, ఎవరి వాటా ఎంత వస్తుంది స్పష్టం చేయకుండా నువ్వు ఏ విధంగా ఆర్డినెన్స్ జారీ చేస్తావు అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన మాటలు కావని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క మేధావు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు కలిసి ఉంటే ఎక్కడ వీళ్ళు రాజ్యాధికారం సాధిస్తారో అనే ఒకే ఒక లక్ష్యంతోన ఎస్సీలను ఎస్టీలను విడదీసే కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇది ఓటు బ్యాంకు రాజకీయంగానే మేము భావిస్తున్నాం తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీల మీద ఎస్టీల మీద వారికి కేటాయించినటువంటి బడ్జెట్ను సక్రమంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు నిజంగా ఎస్సీ ఎస్టీల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగాల్లో, ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికే మీకు మనసు రాదు, కానీ ఎస్సీ ఎస్టీలను విడదీయడానికి మాత్రం, ఎస్సీ ఎస్టీల ఉపకులాలను విడదీయడానికి మాత్రం మీకు మనసు ఎందుకు వస్తుందని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ ఎస్టీల యొక్క అభివృద్ధి కోసం కృషి చేయండి, మీ వైఖరిని మార్చుకోండి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు వారి వారి స్వలాభం కోసం ఎస్సీ ఎస్టీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటా ఉన్నారు. అది మీకు తగదని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేధావులారా మీరు కూడా ఒకసారి ఆలోచించండి అని కూడా ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీల యొక్క మేధావులను మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఈ ఎస్సీ ఎస్టీల వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమైనది అని పునర్సమీక్షించుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల ఆగస్టు 21న ఏదైతే భీమ్ ఆర్మీ ట్రైబల్ ఆర్మీ ఇచ్చిన పిలుపు, బహుజన సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో, భారత్ బంద్కి ఇచ్చినటువంటి పిలుపుకు తెలంగాణ మాలమాలనుగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆనాడు అన్ని దళిత గిరిజన సంఘాలతో పాటు మిగతా ప్రజా సంఘాలు కూడా మద్దతుగా మాకు కలిసి రావాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై మాల.